నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రి విడతల రజనీ అంటే పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ నేతలు ప్రతి ఒక్కరూ వాళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు ఇవి. అంటే ఎందుకు ఒక మహిళను కూడా చూడకుండా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను ఎట్లా చూడాలి తెలుసుకోబోదు. స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ మాణిక్యం గారావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మాణిక్యం గారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే మొన్న జరిగిన చిలకలూరుపేటలో ఘటన జరిగింది. ఆ ఘటనలో రజనీ పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. ఒక మహిళను కూడా చూడకుండా ఆమె మీద దౌర్జన్యం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను ఎట్లా చూడాలి? ముఖ్యంగా మీరు అన్నట్టుగా వైసీపీ శ్రేణులు చోట నాయకులు మొదలుకొని బడా నాయకులు కూడా రజనీ గారికి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగా అంబటి రాంబాబు గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఆయన చాలా అంటే బేసిక్గా రాంబాబు గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఎందుకంటే ఆయన మంచి వక్త, అంటే బాగా మాట్లాడతాడు. ఆయన మంచి వాగ్దాటి ఉంది. ఆయన అడ్వకేట్. ఈ మధ్య కోర్టు కూడా వేసుకొని హైకోర్టులో ఆయన కొంత హడావిడి చేసిన మాట విషయాన్ని మనం చూసాం. ఆయనతో పాటుగా కల్లం హరికృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా బాగా మాట్లాడతాడు. అతను కూడా ఇతనికి అసిస్టెంట్ అడ్వకేట్ అన్నట్టు రీసెంట్గా లా చేసినట్టున్నాడు. అయితే రాంబాబు గారు రజనీ గారిని సపోర్ట్ చేస్తూ ఏపీ పోలీస్ వ్యవస్థనే ఆయన ఒక రకంగా తీవ్రంగా విమర్శించారు, దునుమాడాడు అని చెప్పొచ్చు. అంటే ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడారు? జస్ట్ అసలు ఆయన ఏం మాట్లాడారో ఫస్ట్ ఆయన వ్యాఖ్యలు కొన్ని వినిపించాక నేను రెస్పాండ్ అవుతాను. ఒకసారి రాంబాబు గారు మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు వినిపిస్తానండి, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ముఖ్యంగా నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి సంఘటన మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఒక శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం రజనీ గారి కారులోకి వెళ్ళి రజనీ గారిని బయటకు లాగేసి దౌర్జన్యం చేసి కారులోకి దొరబడి ఆ సిఐ గారు ఆ శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. ఇక్కడ ఒక అబద్ధం ఆడాడండి. అంటే రజనీ గారిని కూడా లాగేసంట, కనీసం రజనీ గారిని టచ్ కూడా చేయలేదు ఆ సిఐ సుబ్బారాయుడు గారు. అయితే ఈయన లేని విషయాన్ని, అంటే అంత పెద్ద తెలివైన వ్యక్తి చూడండి, ఇది ఒక అబద్ధం చెప్పాడు. ఇంకేమన్నా చూద్దాం. అది కాకి దుస్తులు ధరించినటువంటి ఒక పోలీసు ఆ విధంగా చేశాడు. ఆయన పోలీసా లేకపోతే రౌడీనా అనేటువంటి పరిస్థితి ఆ సీన్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అసలు ఏంటిది? శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన చేసిన తప్పేమిటి? శ్రీకాంత్ రెడ్డి ఎవరు అనే విషయాలు కొద్దిగా ఇక్కడ మనం చర్చించుకుందాం. మాజీ మంత్రివర్యులు ఆమె దగ్గర పనిచేసేటటువంటి ఒక యువకుడు ఆయన మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు. ఇప్పుడు పెట్టారో తెలుసా? నిన్న ఉదయమే. ఎప్పుడు జరిగిందో సంఘటన తెలుసా? ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనని నిన్న ఉదయం కంప్లైంట్ చేస్తే రిజిస్టర్. ఓకే, ఈయన మాట్లాడింది బ్రీఫ్గా నేను ఏం నేనే చెప్తాను. ఈయన ఏమంటారంటే శ్రీకాంత్ రెడ్డి అమాయకుడు, మంచివాడు, ఈయన మీద ఫాల్స్ కేసు పెట్టారు అని అంటున్నారు. ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే రాంబాబు గారు లాయర్ అని చెప్పుకుంటూ. ఇంకోటి, ఈయన సినిమా యాక్టర్ కూడా, మీకు ఆ విషయం తెలుసో లేదు తెలియదు. చాలా విషయాల్లో ఈయన మంచి, అంటే తమ్మిని చేయగల మంచి మాటగారు అనమాట. ఈ వ్యక్తి ఏమంటాడంటే రాంబాబు గారు మాజీ మంత్రి అయ్యిండి కూడా ఈయన మహిళల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈయన మహిళల గురించి గతంలో ఎంత అసభ్యకరంగా మాట్లాడాడో, చిన్నపిల్లలని కూడా చూడకుండా మసాజుల పేరుతోటి ఎంత అధ్వానంగా మాట్లాడాడో అందరికి తెలుసు. గతంలో సంజన సుకన్య అంటూ మసాజ్ పేరుతోటి మసాజ్ చేస్తే ఇంకేమైనా చేస్తా, అసలు ఈయనకి నైతికంగా కనీసం సిగ్గుంటే ఈయన ఈ విధంగా మాట్లాడు. పోలీసు వారిని ఏమంటాడు? పోలీసా రౌడీ అంటాడు. ఈయన 3 కెమెరాలు పెట్టుకుని ఈ మధ్య జర్నలిస్ట్ అవతారం ఎత్తి, జర్నలిస్ట్ లాగా నేను లాయర్ని మాత్రమే కాదు, రాజకీయవేత్తనే కాదు, నేను జర్నలిస్ట్ని కూడా అని ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది, సైడ్ ఒక కెమెరా ఉంటుంది, ఇంకో సైడ్ ఒక కెమెరా ఉంటుంది. 3 కెమెరాలతోటి అప్పుడప్పుడు ఒక్కొక్క సెంటెన్స్కి ఒక్కొక్క కెమెరా యాంగిల్ మారుతూ ఉంటుంది అనమాట. రాంబాబు గారు అసలు ఆ వీడియో చూస్తుంటే, సరే ఈయన ఒక సిఐ స్థాయి వ్యక్తిని ఒక దురుసుగా పోలీసువా రౌడీవా అని మాట్లాడుతున్నాడు. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా మీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ప్రస్తుతం కూడా కూటమి సర్కారులు కూడా ఉన్నారని చెప్పేసి కూటమి నేతలు విమర్శిస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది వాస్తవం కూడా. ఇప్పుడు కూడా ఇలాంటి అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులకి మొన్న పోలీసులు వారికి వేసినటువంటి కుర్చీల్లో కూర్చున్నాడు వెళ్ళి. సజ్జల రామకృష్ణారెడ్డిని సిఐడి పోలీసులు విచారిస్తున్న సమయంలో అక్కడ డిఎస్పీకి సిఐఎల్కి వేసిన చైర్లో ఈయన వెళ్ళి కూర్చుంటాడు. కూర్చొని బ్రహ్మాండంగా
అక్కడ వెంటనే పేపర్లో న్యూస్ వస్తే అది అసలు ఇది న్యూసా, ఇది న్యూసే కాదు, మాకు అక్కడ కుర్చీలు ఉన్నాయి, మేము కూర్చున్నాం అని చెప్పి మీడియాను కూడా బెదిరించేటువంటి ధోరణి ఈయనలో ఉంది. అంటే నిజంగా రౌడీజం చేసేది రాంబాబు గారు, మహిళలను అసభ్యకరంగా మాట్లాడేది రాంబాబు గారు, మందు దాగి సంజనా సుకన్య అని మాట్లాడేది రాంబాబు గారు. ఈ మాజీ మంత్రి అన్నటువంటి సోయి కూడా లేకుండా, డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో కూడా తెలియకుండా, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జర్నలిస్టులు ఇది ఎప్పుడు పూర్తి చేస్తారు, అసలు ఈ ఎంతవరకు పూర్తయిందని అడిగితే డయాఫ్రమ్ వాల్ ఎంతవరకు వచ్చిందని అంటే డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటిది అని అన్నాడు. నేను నీటిపారుదల శాఖ అయినంత మాత్రం నాకు పూర్తిగా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదని కూడా అంటాడు. సో ఇలాంటి అవగాహన లేని వ్యక్తి ఒక లాయర్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక సినిమా ఆర్టిస్ట్గా ఈయన ఇన్ని అవతారాలు ఎత్తుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విడుదల రజనీ గారికి సపోర్ట్ నెపంతో ఇష్టానుసారంగా అవాకులు చవాకులు పేలవడం పట్ల ప్రజలందరూ కూడా ఒక రకంగా ఫక్కు నవ్వుతున్న పరిస్థితి. ఈ రాంబాబు గారు ఏమంటారు, విడుదల రజనీ గారిని ఒక రకంగా మ్యాన్ హ్యాండిల్ చేయబోయాడు అంటాడు. ఒక మహిళని పోలీస్ అధికారి కొడతారా? కనీసం కానిస్టేబుల్ కూడా కాదు అతను, సిఐ స్థాయి అధికారి. ఆవిడ మాజీ మహిళా మంత్రిగా చేశారు. ఆ మంత్రి గారిని కనీసం టచ్ కూడా చెయ్యరు. ఒకవేళ ఆవిడ్ని అరెస్ట్ చేయాలనుకుంటే మహిళా పోలీసులు కస్టడీలో తీసుకుంటారు. అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా ప్రజలకి. ఆమె అరిసే అరుపులు, ఆ సిఐ గారు అని ఆమె అరుస్తుంది కానీ ఏంటిది చాలా కంగారుగా ఆమె అరుస్తుంది, మళ్ళా తిరిగి ఉల్టా వీళ్ళే విమర్శిస్తున్నారంటే చూడండి, అసలు ప్రజల్ని ఎంత తప్పుదో పట్టిస్తారు చూడండి కదా. అంటే రాంబాబు గారు ఈయనకి వాగ్దాటు ఉందని చెప్పేసి, నోరుందని చెప్పేసి, ఈయన చక్కగా తెలుగు మీద మంచి ప్రావీణ్యం ఉందని చెప్పేసి ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తూ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. నిజంగా పోలీసు వారు కనుక కరెక్ట్గా సీరియస్గా డ్యూటీ చేస్తే ముందు అర్జెంటుగా రాంబాబు గారిని బొక్కలో వేయాలి. ఎందుకంటే ఈయన చేసినటువంటి అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కాదు. ఈయన ఈ మధ్య బాగా నోరేసుకుని పడిపోతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బాగా ఉసుకోవాలంటే రాంబాబు గారు వెంటనే మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు వీడియోలు చేస్తున్నాడు, పిచ్చగా చేస్తున్నాడు. అంటే మరి ఆయనకి ఇక కెమెరాల్లో ఎప్పుడు కనపడాలని ఉంటుందేమో. అంటే గతంలో సినిమా ఆర్టిస్ట్ కదా, షూటింగ్స్ లేవు, ఎవరు కూడా సినిమా అవకాశాలు ఇవ్వట్లేదు అనుకుంటా. ఇక నాకెందుకు సోషల్ మీడియా ఉంది, చాలా పవర్ఫుల్, నేను అసలు సోషల్ మీడియా వేదికగా ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోవాలని చెప్పేసి రాంబాబు గారు ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జిని, ఆ వాక్పటిని ఈ విధంగా ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలియదు అనుకుంటే ఆయనకి. ఇప్పుడు మీరు చూడండి, మద్యం కుంభకోణంలో అందరు అరెస్ట్ అవుతున్నారు, ఐపీఎస్లు ఐఏఎస్లు మొత్తం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్. రాంబాబు గారికి అర్థం కావట్లేదు, ఆయన బాగానే ఉంటాడు, ముందు నాకే ఇబ్బంది అయిందని చెప్పి ఈయనకి అర్థం కావట్లా. ఆయన ఏది చెప్తే అది. ఈయన వ్యవహార శైలి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద మహాత్మా గాంధీ అయినట్టు ఆయన యొక్క ఫోటో వేసుకుంటాడు షర్టు మీద. ఆయనకు ఉండేటువంటి ప్రతి షర్టు మీద, లాల్చీ మీద, వస్త్రం మీద ఆయన బొమ్మ పెట్టుకుంటాడు. అలాగే ఆయన ఛానల్ లోగో కూడా జగన్మోహన్ రెడ్డి గారి లోగో ఉంటుంది. మరి దేశోద్ధారకుడు ఆయన. మరి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా నీచాతినీచంగా దారుణంగా విమర్శించి దుఃఖపెట్టి గోడకేసి నెట్టి కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, సొంత చెల్లెల మీదనే బూతులు తిట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా సపోర్ట్ చేస్తాననేది రాంబాబు గారు ఆలోచించాలి. ఓహో, మా నాయకుడు ఇంతే, మేము కూడా ఇంతే ఉంటాం, నేను మంచి తెలివైనోడిని, నెక్స్ట్ ఈసారి ఆయన టికెట్ ఇవ్వకపోతే ఇబ్బంది అయిపోద్ది, నెక్స్ట్ ఈయన తాపత్రయం ఏం లేదండి. ఈయన ఎమ్మెల్యే టికెట్ నాకు ఈసారి ఇస్తారో ఇవ్వరో, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ ఎలా ఉంటుందో. అంటే ఇంట బయట అన్ని చోట్ల టీవీ ఛానల్లో ఈయన షర్టు మీద, ఇంట్లో ఆయన ఫోటోలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వీక్నెస్ ఉంది, ఆయనకి బాగా పబ్లిసిటీ పిచ్చి ఉంది. అంటే ఆయన ఫోటోలు మనం చూసుకుంటే గతంలో పొలాల్లో శిలాఫలకాల మీద కూడా ఆయన బొమ్మే ఉంటుంది, పట్టదారు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మే ఉంటుంది, స్కూళ్ళ మీద ఆయన బొమ్మే ఉంటుంది, రేషన్ కార్డు మీద ఆయన బొమ్మే ఉంటుంది. ప్రతి చోట ఆయన యొక్క ఇమేజ్ కనపడాలి. ఆ వీక్నెస్ని గమనించే రాంబాబు గారు ఆయన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో విడుదల రజనీ గారి విషయాన్ని అడ్డుగా పెట్టుకొని ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడుతూ అసలు పోలీసువా రౌడీవా అంటూ ఇంకా కొన్ని కామెడీ డైలాగులు కొట్టారు ఆయన. ఆ కామెడీ డైలాగ్ కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. చేశారు సిఐ గారు వెంటనే హుటాహుటిన వెళ్ళి అని పట్టుకురావడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఉందిలే, రజనీ గారిని మ్యాన్ హ్యాండిల్ చేసేదానికి వెళ్ళిపోయారు. చూడండి ఎంత అబద్ధం. సుబ్బనాయుడు గారు అంటే ఆయన సిఐ గారు చాలా అమితోత్సాహాన్ని ప్రదర్శించారు. అయితే ఈ విధంగా ఈయన కొంతమందిని వేసుకొని
అబద్ధాలను ప్రచారం చేస్తూ నిజానికి పోలీసు వ్యవస్థలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా పనిచేయట్లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 7 సముద్రాలు దాటిని విడిచిపెట్టను అంటే 7 సముద్రాలు అంటే 7 సముద్రాలు అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని బట్టలు ఇప్పదీస్తానంటూ పోలీసు వారిని వారి వ్యక్తిత్వ హననం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి కొంతమంది పోలీసు అధికారులు కూడా ఏమో నెక్స్ట్ ఆయన వస్తాడేమో అని చెప్పేసి భయపడుతున్న మాట వాస్తవం అని చాలామంది అంటున్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులను కూడా ఈ విధంగా తిట్టడం ఎంతవరకు సబబు రాంబాబు గారికి? ఈ రాంబాబు గారు పచ్చి అబద్ధాలను కూడా నిజాలుగా వల్లివేసే ప్రయత్నం చేస్తాడు. దీనికి కారణం ఏంటనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి, అబ్బా నా రాంబాబు అసలు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన ఆనందించాలని చెప్పి విడుదల రజనీ గారిలో ఆ భయం మనం చూసాం. ఇంతకీ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తుంటే విడుదల రజనీ గారు ఎంత కేకలేశారు, ఎంత భయపడ్డారు, ఎంత గుండె పగిలిపోయింది ఆవిడకి. తన గుండె పగిలిపోయినట్టుగానే అతని దగ్గర ఎలాంటి డేటా ఉందనేది క్లియర్ కట్గా అందరికి అర్థమైపోయింది. అలాగే అతను వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే నిజంగా వైసీపీకి సపోర్ట్ చేయకపోతే కొన్ని వ్యవస్థలు కావచ్చు, పోలీసులు కావచ్చు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళని ఏమంటలేదు కనీసం అసలు. సో ఇప్పటికి ఆ విమర్శలు ఉన్నాయి. ఇది నా మాట మాత్రమే కాదు, ఎక్కువ మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని నేను యాజ్ ఏ మీడియా మాధ్యమంగా మనం చెప్తా ఉన్నాం అన్నమాట. థ్యాంక్ యూ.